నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ భారత సైనిక చరిత్రలో ఒక మైలురాయి. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను అణిచివేసిన ఆ ఆపరేషన్ భారత్కు విజయాన్ని అందించిన యుద్ధతంత్రంలో మనకున్న కొన్ని లోపాలను కూడా ఎత్తి చూపింది. ముఖ్యంగా ఆకాశంలో శత్రువును గుర్తించి అది మనల్ని తాకక ముందే వెంటనే బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణుల విషయంలో మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి అత్యంత శక్తివంతమైన R-37M హైపర్సోనిక్ క్షిపణుల కొనుగోలుకు సిద్ధమైంది. అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ క్షిపణి సామర్థ్యం ఏంటి? పాకిస్తాన్, చైనాల వ్యూహాలకు ఇది ఎలా చెక్ పెట్టబోతోంది? ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ఈ డీల్ ప్రాముఖ్యత ఏంటి? లెట్స్ వాచ్. గగనతల యుద్ధంలో ఒక్క సెకను ఆలస్యమైన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. శత్రువు గుండెల్లో నిద్రపోవాలనుకున్న భారత్ తన అమ్ముల పొదిలోని లోపాలను ఈ ఆపరేషన్ ద్వారా గుర్తించింది. సరిహద్దులో పాకిస్తాన్ తన J-10C విమానాలతో మన రక్షణ కవచాన్ని సవాల్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడ మన క్షిపణుల పరిధి కంటే శత్రు క్షిపణుల వేగం ఎక్కువగా ఉండటం మనల్ని కలవరపెట్టింది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయటకి అంతా బాగున్నట్లు కనిపించినా లోపల సాంకేతిక మార్పుల అవసరం ఎంతో ఉందని మన సైన్యం గ్రహించింది. యుద్ధం అంటే కేవలం ధైర్యం మాత్రమే కాదు, సరైన ఆయుధం కూడా ఉండాలని మన వీరులు గుర్తించారు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమే నేడు రష్యాతో ఈ భారీ ఒప్పందానికి పునాది వేసింది. ఆపరేషన్ సింధూర్ మనకు వైఫల్యాలను కాదు, భవిష్యత్తు విజయానికి కావలసిన పాఠాన్ని నేర్పింది. ఆత్మరక్షణ కంటే ఆక్రమణే ఉత్తమ మార్గమని భావించిన భారత్ తన రూటు మార్చింది. శత్రువు తన పరిధిని పెంచుకుంటున్న వేళ మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం సరికాదని రక్షణ శాఖ గట్టిగా నిర్ణయించుకుంది. రష్యా నుంచి రాబోతున్న R-37M క్షిపణి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం క్షిపణి మాత్రమే కాదు, గగనతలంలో భారత ఆధిపత్యానికి ఒక గ్యారంటీ కార్డు లాంటిది. మార్చ్ 6 వేగంతో, అంటే శబ్దానికి 6 రెట్ల వేగంతో దూసుకెళ్లి ఇది శత్రువుని చిన్నాభిన్నం చేస్తుంది. 300 నుండి 400 కిలోమీటర్ల పరిధి అంటే శత్రువు విమానం మన కంటికి కనిపించకముందే కూలిపోవడం ఖాయం. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు శత్రువు తన స్థావరంలో ఉండగానే ఈ క్షిపణి మెరుపుదాడి చేస్తుంది. రష్యాకు చెందిన ఈ అద్భుత సాంకేతికత ఇప్పుడు భారత సుఖోయి విమానాలకు అదనపు బలాన్నిస్తోంది. యాక్టివ్ రాడార్ హోమింగ్ వ్యవస్థ ఉండటం వల్ల ఇది లక్ష్యాన్ని వెంటాడి మరీ వేటాడుతోంది. $1.2 బిలియన్ ఈ ఒప్పందం రష్యాతో మనకున్న పాత బంధాన్ని మరోసారి గుర్తు చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య కూడా భారత్ తన రక్షణ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. 300 మిస్సైల్స్ మన అమ్ముల పొదిలోకి చేరితే ఆసియా ఖండంలో భారత్ తిరుగులేని శక్తిగా మారుతుంది. రాబోయే 18 నెలల్లో ఈ క్షిపణులు భారత సరిహద్దులను కాపాడటానికి సిద్ధంగా ఉంటాయి. ఈ క్షిపణి రాకతో సరిహద్దులో మన పొరుగు దేశాల ఆటలు సాగవని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు చైనాకు, ఇటు పాకిస్తాన్కు ఏకకాలంలో బుద్ధి చెప్పే సామర్థ్యం R-37M సొంతం. చైనా గర్వంగా చెప్పుకునే J-20 స్టెల్త్ విమానాలు కూడా ఈ క్షిపణి ముందు తలవంచక తప్పదు. ముఖ్యంగా శత్రువుల గూఢచారి విమానాలు అయిన అవాక్స్ వ్యవస్థలను ఇది దూరం నుంచే ధ్వంసం చేస్తుంది. కంచే చేను మేసినట్లు తన రక్షణ వ్యవస్థే తనను ముంచే పరిస్థితిని శత్రువుకు కల్పిస్తోంది. రాడార్ నిఘా లేకపోతే ఎంతటి శక్తివంతమైన యుద్ధ విమానమైనా గుడ్డిది అయిపోతుందని భారత్కు తెలుసు. అందుకే శత్రువు కళ్లను ముందే మూయించే వ్యూహంతో భారత్ ఈ అడుగు వేసింది. LAC వద్ద చైనా బలగాలను, అలాగే సరిహద్దుల్లో పాక్ బలగాలను నియంత్రించడం ఇక సులభం కానుంది. గాల్లో గస్తీ కాసే విమానాలకు ఇది సింహస్వప్నం లాంటిది అనడంలో అతిశయోక్తి లేదు. భారత గగనతలం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఈ క్షిపణి స్పష్టం చేస్తోంది. యుద్ధ నియమాలను పూర్తిగా మార్చేసి మనకు అనుకూలంగా మార్చుకునే సమయం ఆసన్నమైంది. విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ భారత్ తన స్వదేశీ పరిజ్ఞానాన్ని ఏమాత్రం విస్మరించడం లేదు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆయుధాల తయారీలో మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. R-37M అనేది ప్రస్తుతానికి ఉన్న అత్యవసర అవసరాలను తీర్చే ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. మన సొంత
ఆస్ట్రా క్షిపణుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని ప్రపంచానికి చాటి చెప్తున్నాం. మన దేశం తయారు చేసిన ఆయుధాలే మనకు శాశ్వత భద్రతనిస్తాయి. ఆస్ట్రా మార్క్ 1 ఇప్పటికే మన వాయుసేనలో తన సత్తా చాటుతోంది. ఇక 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే ఆస్ట్రా మార్క్ 3 గాంధీవా కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. రష్యా నుంచి పొందుతున్న సాంకేతికత మన దేశీయ క్షిపణుల తయారీకి మరింత ఊతాన్నిస్తోంది. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచే దిశగా భారత రక్షణ రంగం అడుగులు వేస్తోంది. సైలెన్స్డ్ ప్రొడక్షన్ ద్వారా R-37M క్షిపణులను భారత్లోనే తయారు చేసే చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇది కేవలం కొనుగోలు కాదు, భారత పారిశ్రామిక రంగానికి ఒక గొప్ప అవకాశం. భారత వాయుసేన వెన్నెముక అయిన సుఖోయ్ 30 MKI విమానాలు ఇప్పుడు సరికొత్త రూపం దాల్చుతున్నాయి. సూపర్ సుఖోయ్ ప్రాజెక్టులో భాగంగా వీటికి అత్యాధునిక రాడార్లను అమర్చుతున్నారు. R-37M క్షిపణులను ప్రయోగించడానికి ఈ విమానాల సాఫ్ట్వేర్లో కీలక మార్పులు చేస్తున్నారు. ఒక్కో విమానం 8 క్షిపణుల వరకు మోసుకెళ్లేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పటికే బలహీనంగా ఉన్న శత్రువును ఈ అప్గ్రేడ్ మరింత భయపెడుతోంది. సుఖోయ్ విమానం R-37M క్షిపణి జోడి గగనతలానికి రక్షణ కవచంలా మారుతుంది. మన పైలట్లు ఇప్పుడు శత్రువు గగనతలంలోకి వెళ్లకుండానే వారి విమానాలను కూల్చవచ్చు. బార్స్ రాడార్ అప్గ్రేడ్ అవ్వటం వల్ల లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం రెట్టింపైంది. ఈ ఆధునికీకరణ ద్వారా భారత వాయుసేన శక్తి సామర్థ్యాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి. పాత విమానాలే అయినా కొత్త ఆయుధాలతో అవి అజేయంగా మారుతున్నాయి. సాంకేతికతే ప్రాతిపదికగా సాగే భవిష్యత్ యుద్ధాలకు భారత్ సిద్ధమైంది. భారత్ రష్యా మధ్య ఉన్న బంధం కేవలం వ్యాపార సంబంధం కాదు, అది దశాబ్దాల నమ్మకం. ఈ క్షిపణి ఒప్పందం ద్వారా భారత్ రష్యాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నా భారత్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చింది. ఇరుగు పొరుగు పొత్తు ఉంటే ఇల్లు పదిలం అన్నట్లుగా రష్యాతో ఉన్న ఈ స్నేహం భారత్కు రక్షణ పరంగా ఎంతో మేలు చేస్తుంది. అమెరికా లేదా ఇతర దేశాల ఆయుధాలపై మాత్రమే ఆధారపడకుండా సమతుల్యత పాటిస్తోంది. రష్యా ఎగుమతి అనుమతులు ఇవ్వడం భారత్ పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ డీల్ వల్ల ప్రపంచ దేశాలకు భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటి చెప్పింది. ఆయుధ సరఫరాలో రష్యా మళ్లీ కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవటంలో విజయం సాధించింది. ఈ ఒప్పందం ద్వారా ప్రాంతీయ భద్రతలో భారత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతోంది. ఆసియా రాజకీయాల్లో ఈ ఆయుధ ఒప్పందం ఒక కొత్త మలుపు కానుంది. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో పొరుగు దేశాల్లో అలజడి మొదలైంది. పాకిస్తాన్ ఇప్పుడు చైనా నుంచి మరిన్ని అధునాతన క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. చైనా తన J-35 స్టెల్త్ విమానాలను పాక్కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే R-37M వంటి హైపర్సోనిక్ క్షిపణుల ముందు వారి పప్పులు ఉడకవని నిపుణులంటున్నారు. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు తమ అసమర్థతను దాచుకోవడానికి వారు కొత్త ఆయుధాల వేటలో పడ్డారు. భారత్ యొక్క ఈ దీర్ఘ శ్రేణి వ్యూహం వారిని రక్షణ రంగంలో వెనక్కి నెట్టేస్తోంది. గగనతల యుద్ధంలో ఎవరు ముందుగా శత్రువుని గుర్తిస్తారో వారికే విజయం వరిస్తుంది. భారత్ ఇప్పుడు ఆ గుర్తింపు, దాడి చేసే సామర్థ్యంలో ఒకడుగు ముందే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినా మన సైన్యం ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. శత్రువు ఎన్ని ఎత్తుగడలు వేసినా మన క్షిపణి సాంకేతికత వారిని నిలువరిస్తుంది. రాబోయే కాలంలో భారత్ గగనతలం అత్యంత సురక్షితంగా ఉండబోతోంది. చెప్పాలంటే భారత్ ఇప్పుడు ఒక రక్షణ శక్తిగా విశ్వవ్యాప్తమవుతోంది. కేవలం దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా తయారు చేసే స్థాయికి మనం ఎదిగాం. R-37M రాక ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లుగా కాకుండా మనమే మన రక్షణను నిర్మించుకుంటున్నాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మన శాస్త్రవేత్తలు సరికొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఆస్ట్రా వంటి స్వదేశీ క్షిపణులే భారత ఆకాశానికి కాపలాదారులుగా మారతాయి. ఆత్మనిర్భరత వైపు మనం వేస్తున్న ప్రతి అడుగు శత్రువుకి ఒక హెచ్చరిక. రక్షణ బడ్జెట్ పెంపు,
ఆధునీకరణ మన దేశ భద్రతపై మనకున్న నిబద్ధతను చూపుతోంది. శాంతిని కోరుకునే దేశమైన యుద్ధం వస్తే వెనకాడబోమని భారత్ నిరూపిస్తోంది. దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్న నవభారతమిది. సరిహద్దుల రక్షణలో మన సైన్యం సాధిస్తున్న ఈ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. రష్యా నుంచి రాబోతున్న ఈ R-37M క్షిపణులు కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, అవి ఆసియా ఖండంలో భారత్ యొక్క సైనిక ఆధిపత్యానికి ప్రతీకలు. అటు పాకిస్తాన్, ఇటు చైనా రెండు దేశాల వ్యూహాలను ఏకకాలంలో దెబ్బతీయగల ఈ సుదీర్ఘ శ్రేణి వేటగాడు భారత సరిహద్దులను మరింత సురక్షితం చేయనుంది. యుద్ధం వస్తే గెలవడమే కాదు, శత్రువు యుద్ధం అనే ఆలోచనే చేయకుండా భయపెట్టడమే ఈ R-37M అసలు లక్ష్యం.